యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. శ్రీకామాక్షి ముఖేందుభూషణమిదం మందస్మితం తావకం నేత్రానందకరం తథా హిమకరో గచ్ఛేద్యథా తిగ్మతాం శీతం దేవి తథా యథా హిమజలం సంతాపముద్రాస్పదం శ్వేతం కించిత్ యథా యథా మలినతాం ధత్తే చ ముక్తామణిః. సౌందర్యలహరి. అమ్మవారి పాద సౌందర్య వర్ణన కొనసాగుతోంది. సాధారణంగా కవితా సాంప్రదాయం ప్రకారం పాదాలను పద్మములతో పోలుస్తారు. ఈ శ్లోకమునందు అమ్మవారి పాదములు పద్మములను మించి ఉన్నాయని, పద్మములను తిరస్కరిస్తున్నాయని అంటున్నారు శంకరులు. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైకచతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రం ఇహ కిం. పదవిభాగము. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియం అతిసృజంతౌ సమయనాం సరోజం త్వత్పాదౌ జనని జేతశ్చిత్రం ఇహ కిం. వివరణ. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. కవితా సాంప్రదాయంలో సాధారణంగా పాదాలను పద్మములతో పోలుస్తారు. అయితే అమ్మవారి పాదములు పద్మములను మించి ఉన్నాయని, అవి పద్మములను తిరస్కరిస్తున్నాయని, కనుక అమ్మ పాదములతో పద్మములకు పోలిక తగదని శంకరులు అంటున్నారు. పద్మములు సూర్యకాంతి ఉన్నప్పుడు ప్రకాశిస్తాయి. హిమానీహంతవ్యం మంచు తగిలితే చాలు ముడుచుకుపోతాయి. రాత్రుళ్ళు వికసించవు, అది వాటి ధర్మం. మరి అమ్మవారి పాదాలు హిమగిరిపై నివసించే నేర్పు గలవి. అమ్మ హిమవంతుని పుత్రిక కూడా. అందుచేత ఆమె పాదాలు నిశియందు కూడా సంచరించగలవి. వాటికి రాత్రి పగలు అన్న తారతమ్యం లేదు, ఎల్లవేళలా ప్రకాశిస్తుంటాయి. నిశాయాం నిద్రాణం నిశిచరమభాగే చ విశదౌ. పద్మాలు నిశాయాం నిద్రాణం రాత్రివేళ నిద్రపోతాయి. అయితే అమ్మవారి పాదములు సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రసన్నంగా స్పష్టంగా వికసించి కాంతిని వెదజల్లుతుంటాయి. నిశి అందే కాదు, నిశీచరమందు కూడా, అనగా ప్రాతకాలమందు కూడా ప్రసన్నంగా ఉంటాయి, ప్రకాశిస్తుంటాయి. వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతో సమయనాం. లక్ష్మీదేవిని పద్మసంభవ అని తెలియజేస్తోంది శ్రీ సూక్తం. అటువంటి పద్మం కూడా ఆశ్రితులకు ఎటువంటి సంపదను గాని ఐశ్వర్యాన్ని గాని ఇవ్వలేదు. అయితే అమ్మవారి పాదాలు వాంఛాసమధికం, అడిగిన దానికన్నా కోరుకున్న దానికన్నా ఎంతో ఎక్కువ ఫలితాలనిస్తాయి. అటువంటి అమ్మవారిని సాధకుడు మనస్సులో అద్వైత భావంతో కొలుస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. పద్మాలయాం పద్మనిలయాం అంటారు. పద్మములు లక్ష్మీ నిలయాలు, అవి లక్ష్మీదేవికి స్థానములు. పద్మంలో ఉండే లక్ష్మి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే అమ్మవారి పాదములు శ్రియం అనగా సంపదను అతిసృజంతో అధికంగా ఇస్తాయి. అమ్మ పాదాలను ఆశ్రయించే వారికి, సేవించే వారికి సమయినాం సకల ఐశ్వర్యాలను ప్రాప్తింపజేస్తాయి. సర్వకాల సర్వావస్థలయందు సమయినాం. అమ్మ భక్తులు సమయాచార పరాయణులు. సౌందర్యలహరిలో చెప్పేది వామాచారుల గురించి కానే కాదు, ఇది సమయాచారులకు మాత్రమే అంటున్నారు శంకరులు. దక్షిణాచారమన్నా సమయాచారమన్నా ఒక్కటే.
అమ్మవారిని శక్తైక్య రూపంగా సాత్విక పద్ధతిలో, తాత్విక పద్ధతిలో గురూపదేశ ప్రకారం ఉపాసించేవాళ్లు సమయాచార తత్పరులు. అంతేగాక సహస్రార కమలంలో ప్రకాశించే చంద్రకళారూపిణి దృష్టితో అమ్మవారిని ఉపాసించేవాళ్లు సమయాచారపరాయణులు. అదే సమయకళ అని కూడా చెప్పబడుతోంది. సదాకళ, సమయాకళ. అటువంటి సమయాచారులకే పాదముల తత్వం అర్థమవుతుంది. అటువంటి వాళ్లకు అఖండమైన ఐశ్వర్యం నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది తల్లి. ఇహంలో ఐశ్వర్యం ప్రసాదించడమే కాదు, పరంలో మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అందుచేత పద్మములను నీ పాదములు జయించాయి అనడంలో ఆశ్చర్యమే ఉందమ్మా. అమ్మవారి పాదాలు శ్రియం, ఐశ్వర్యాన్ని అతిసృజంతౌ, అధికంగా సృష్టించేవి. దుర్గా సప్తశతిలో మరింత సోదాహరణంగా ఈ విషయం చెప్పబడింది. సురథ అనేవాడు శత్రురాజులచే రాజ్యం నుండి వెళ్ళగొట్టబడ్డాడు. సమాధి అనేవాణ్ణి కుటుంబ సభ్యులు లోభంతో కుటుంబం నుండి వేరు చేశారు. అయినా సురథుడు రాజ్యంపైన, సమాధి తన కుటుంబంపైన మోహమును వీడలేదు. వివేకవంతులైనా కూడా వారిద్దరికీ మూఢత్వం ఏర్పడింది. మేధాముని సలహాపై వారిద్దరూ అమ్మవారిని గూర్చి కఠిన తపమాచరించారు. అమ్మవారు సురథకు పోయిన రాజ్యం లభించేలా చేయడమే కాకుండా అతడిని తదుపరి జన్మలో మనువుగా జన్మించేలా అనుగ్రహించింది. కోరుకున్న దానికన్నా అధికంగా వరాన్ని ప్రసాదించింది సమాధికి. వాని బంధువర్గం అందరకు మరుసటి జన్మలో మోక్షం ప్రసాదించింది. సమాధి పరోపకార గుణమునకు ప్రతీకగా నిలిచాడు. మోహం అనే తెర అడ్డుపడి జీవుణ్ణి ప్రభావితం చేస్తూ ఉంటుంది. మోహమునకు వశులు కాకూడదని, మూఢత్వం విడిచిపెట్టాలని ఈ వృత్తాంతం చెప్తోంది. ఇక్కడ సురథుని మనలో గల 10 ఇంద్రియములను నడిపించేవానిగా, సమాధిని ఇంద్రియములచే ప్రభావితము కానివానిగా కూడా చెప్తారు. సరోజం త్వత్పాదం జనని జేతశ్చిత్రం ఇహకిం. అమ్మవారి పాదములు పద్మముల కన్నా విశిష్టతతో ఉన్నాయన్న విషయాన్ని పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అని లలితా సహస్రంలో వసిన్యాది దేవతలచే చెప్పబడింది. అమ్మవారి పాదాలు నిరంతరం ఐశ్వర్యాన్ని వర్షిస్తుంటాయి. అంతర్దృష్టితో భజించుతున్న సాధకులు మాత్రం వారు కోరుకున్న దానికన్నా, వారు ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలాన్ని పొందుతున్నారు. జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అమ్మతో ఐక్యం చెందాలని కోరుకోవడమే ఐశ్వర్యం. సాధనలో ముందుకు ఎదగాలి అన్నది ఐశ్వర్యం. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు త్యాగరాజు. శాంతమే ఐశ్వర్యం. ఆ విధమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే అమ్మవారి పాదాల చెంతనే ఉండాలని కోరుతున్నారు శంకర భగవత్పాదులు. అమ్మవారిని అభ్యర్థన చేసే విషయంలో దుర్గా సప్తశతిలోని కొన్ని శ్లోకాలు ఈ విధంగా ఉన్నాయి. దుర్గే స్మృతా హరిసి భీమిం అశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాద్వదన్యా సర్వోపకారకరణాయ సదార్థచిత్త. అమ్మా దుర్గా, ప్రగాఢ భక్తితో ప్రార్థిస్తున్నాం. మా మనస్సుల నుండి అంతులేని ప్రాపంచిక భయాలను తొలగించు. మా జీవితాలను ఐశ్వర్యం మరియు శ్రేయస్సుతో నింపు. పేదరికాన్ని, బాధను, దుఃఖాన్ని, భయాన్ని దూరం చేసేదానవు కాబట్టి నీ దాతృత్వాన్ని కోరుతున్నాం. అందరి ఎడల దయా మరియు కరుణతో నిండిన నీ దివ్య హృదయానికి నేను కృతజ్ఞుడను. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ త్రికోణం. హ్రీం సర్ప సర్ప మం అన్న బీజాక్షర సహితం. శ్లోకపారాయణ ఫలంగా సర్పంను వశీకరణ చేసుకునే శక్తి లభిస్తుందని చెప్పబడుతోంది. తరువాత 88వ శ్లోకం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మ ప్రపదమును వర్ణిస్తున్నారు. అమ్మవారి పాదముల యొక్క పైభాగమును తాబేలు వీపు చిప్పుతో పోల్చడం కవులకు తగదని చెప్తున్నారు. పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీ కర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృశతి దయమానేన మనసా. పద విభాగము.
పదం తే కీర్తీనాం ప్రపదం అపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠినకమఠీకర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమనకాలే పురభిదా యత్ ఆదాయన్యస్తం దృశతి దయమానేన మనసా. అమ్మా, నీ ప్రపదములు అనగా పాదాగ్రములు సుకుమారమైనవి, ఆపదలను తొలగించునవి. అట్టి పాదాగ్రములను తాబేటి వీపు చిప్పతో కవులు పోల్చారు. ఆ పోలిక సరిపోదని నేను భావిస్తున్నాను తల్లి. ఎందుకంటే నీ ప్రపదములు సున్నితమైనవి, మృదుల కాంతి గలవి. త్రిపురాసుర సంహారము కావించిన శివుడు మీ వివాహ సమయంలో అతి మృదువైన నీ పాదములను చూచి తన చేతుల్లోనికి తీసుకుని కఠినమైన సన్నికల్లు మీద ఎలా ఉంచగలిగాడో కదా. వివరణ: అమ్మవారి పాదములు సరోజం త్వత్పాదౌ జనని జేతశ్చిత్రం ఇహ కిం. పద్మముల కన్నా మిన్న అని క్రితం శ్లోకంలో చెప్పిన శంకరులు ప్రస్తుత శ్లోకంలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి ప్రపదములను కఠినమైన తాబేలు మూపుతో పోల్చిన విధం సరికాదని అంటున్నారు. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం. అమ్మ యొక్క ప్రపదములు అనగా మీగాళ్ళు కీర్తికి నివాసములు. ఆ దివ్యమైన ప్రపదం దేవి విపదం, విపత్తులను నాశనం చేస్తుంది. అమ్మవారి పాదాలను ధ్యానించిన వారి విపత్తులను అమ్మ పోగొడుతుంది, సత్కీర్తినిస్తుంది, ఆపదలను తొలగించి వేస్తుంది. అమ్మవారి ప్రపదములు అతి సుకుమారమైనవి, మృదువైనవి, భక్తుల యొక్క కష్టాలను సహించలేనివి. కథం నీతం సద్భిః కఠినకమఠీ కర్పరతులాం. వసిన్యాది వాగ్దేవతలు సత్పురుషులు. లలితా సహస్రంలో అమ్మవారిని కీర్తించారు. అటువంటి అందమైన నీ మీగాళ్లను కథం నీతం సద్భిః వసిన్యాది వాగ్దేవతలు అలా వర్ణించేరేంటమ్మా? కఠిన కమఠీ కర్పరతులాం. నీ ప్రపదమును తాబేటి డిప్పతో పోల్చడమేమిటి తల్లి? వారిని నిందించడానికి కాదు కానీ తాబేటి డిప్పతో పోల్చడం సరికాదు. తాబేటి డిప్ప గట్టితనంతో కాదు, దాని ఆకారం అలా ఉంటుందని చెప్పడానికి దాంతో పోల్చి ఉంటారు. ఉత్తమ సాముద్రిక లక్షణం కలిగిన స్త్రీలకు ప్రపదం కొంచెం ఎత్తుగా ఉంటుంది, అయినా పోలిక సరికాదు తల్లి. కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురభిదా. అమ్మవారి పాదాల శుతిమెత్తదనం శివునికే తెలుసు. ఎందుకంటే శివుడు నీ పాదాలు స్పర్శించాడు కదమ్మా. ఉపయమన కాలే అనగా వివాహకాలమందు త్రిపురాసుర సంహారకుడు సన్నికల్లు మీద పాదం ఉంచాలి. శివుడు పాదం పట్టుకున్నప్పుడు అమ్మవారు అభ్యంతరం చెప్పలేదు. అది సంప్రదాయం కనుక అమ్మవారు సంప్రదాయాన్ని గౌరవించింది. ఆయన కూడా సంప్రదాయాన్ని గౌరవించి అమ్మ పాదాన్ని మృదువుగా పట్టుకుని సన్నికల్లు మీద, రాయి మీద కాలు ఆనించాడు. యదాదాయన్యస్తం దృశతి దయమానేన మనసా. అమ్మవారి యొక్క అంత మెత్తటి పాదాన్ని కఠినమైన శిలపై ఉంచడం ఆయనకు కూడా ఇష్టం లేదు. దయమానేన మనసా, జాగ్రత్తగా దయతో మెత్తటి ఆ పాదాన్ని ఎత్తి సన్నికల్లు మీద ఉంచాడు. ఏ పాదాన్ని శివుడు అంత జాగ్రత్తగా సన్నికల్లు మీద పెట్టాడో, ఏ పాదాన్ని కందిపోకుండా కదిపాడో అటువంటి శుతిమెత్తని పాదాన్ని తాబేటి టెప్పతో ఎలా పోల్చారమ్మా వసిన్యాది దేవతలు అంటున్నారు శంకర్లు. ఆ విధంగా శివపార్వతుల కళ్యాణాన్ని భక్తుల మనోనేత్రాల్లో దర్శింపజేశారు శంకర భగవత్పాదులు. భగవతి ప్రపదం అతి సున్నితమైంది, మృదువైంది. అమ్మవారి పాదాగ్రం భక్తులకు కీర్తిని ప్రసాదిస్తుంది. తాబేలు తనకు ఆపద వచ్చినప్పుడు తన అంగములను లోనికి ఉపసంహరించుకున్నట్లు అమ్మ భక్తులకు అపాయాల నుండి రక్షణ కల్పిస్తుంది. పరమేశ్వరుడు కూడా అమ్మవారి పాదపూజ చేస్తాడు. పూజా సమయంలో శివుడు ఈ విధంగా అన్నాడు: దేవి, బ్రహ్మాండం అనే కుటుంబానికి నేను గృహస్థును, నువ్వు ఆ గృహంలో నివసిస్తున్న గృహిణివి. మాయకు లోను కాకుండా నేను ధ్యానంలో ఉంటాను. అందుచేత నీవు ఈ సృష్టిని కాపాడి స్థితి కార్యాన్ని నెరవేరుస్తూ ఉండాలి. ఆ విధంగా నేను చేయవలసిన పనిని కూడా నీవే ఆచరించాలి. ఈ సృష్టి యొక్క బాధ్యతను నీవే వహించాలి. నీవు చేసే కార్యములన్నింటికీ నేను సాక్షిగా మాత్రమే ఉంటాను. ఆ విధంగా పలుకుతూ పరమేశ్వరుడు అమ్మ పాదాలను వివాహ సమయంలో పట్టుకున్నాడు. వివాహ సమయంలో సాంప్రదాయం ప్రకారం భార్య భర్త పాదాలను తాకి నమస్కరించాలి. కానీ నేను దేనితోనూ సంబంధం లేకుండా ఉంటాను. నీవు బాధ్యతలను నెరవేరుస్తూ ఉండు.
అని పలుకుతూ పరమేశ్వరుడు అమ్మవారి పాదాలను వివాహ సమయంలో పట్టుకున్నాడు. అది అలా ఉండగా అసలు భార్య యొక్క పాదాన్ని పురుషుడు తాకవచ్చా అన్న సందేహానికి ఈ విధంగా చెప్పబడుతోంది. స్మృతులు పవిత్రత గురించి ఇలా చెప్తున్నాయి. అశ్వం యొక్క శిరస్సు పవిత్రం, గోవుల పృష్ఠభాగం పవిత్రం, నమస్కరింపబడే బ్రాహ్మణుని పాదాలు పవిత్రం. అయితే స్త్రీ శరీరంలోని అన్ని భాగాలు పవిత్రమైనవే, పూజింపదగినవే. వివాహమైన తరువాత అన్ని సమస్యలను ఎదుర్కొనేందుకు, సమర్థవంతంగా నిర్వహించేందుకు స్త్రీ దృఢంగా నిలవాలి, సెలవలే ఉండాలి. వివాహ సమయంలో సమస్త దేవతలు శుభం జరగాలని ఆశీర్వదిస్తారు, పవిత్రతను కాపాడతారు అని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఆ విధంగా శివుడు కీర్తికి ఆయువు పట్టైన అమ్మ యొక్క పాదాన్ని సన్నికల్లు మీద ఉంచాడు. లలితా సహస్రంలో అమ్మవారు గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జైష్ణు ప్రపదాన్విత అని కీర్తించబడింది. అమ్మ మీగాళ్ళు తాబేటి వీపు ఆకారంలో కొద్దిగా ఉబ్బి ఉన్నా వాటిని మించి మృదువుగా ఉన్నాయి. తాబేలు ఆది కూర్మమైన నారాయణ అవతారం. కూర్మ పృష్ఠం నుండి పదముల వరకు అనగా క్రింది నుండి పై లోకముల వరకు రక్షించగల సమర్థత గలవి అమ్మ పాదములు. ఆది కూర్మం మందర పర్వతాన్ని ధరించింది. అమ్మ పాదములు సమస్త లోకములకు రక్షాస్థానములు. ఏ విధముగా ఆది కూర్మం మునిగిపోతున్న మందర పర్వతమును ఎత్తి ఉంచగలిగిందో అదే విధముగా సంసార సాగరములో మునిగిపోతున్న జీవులను ఎత్తి ఉద్ధరించగలిగిన శక్తి గలవి అమ్మ పాదములు. వేదములకు మూలం అమ్మ పాదములే. అవి యోగి పుంగవులైన వారికి అనుభవమయ్యే అద్భుత సాక్షాత్కారం. నమ్మిన భక్తులను రక్షించే పాదాలవి. అటువంటి పాదములకు మ్రొక్కినప్పుడే కదా పరిపూర్ణత్వం లభించేది. ప్రపద అనగా ప్రశస్తమైన పదములు అనగా పలుకులు. అమ్మ పాదములు గొప్ప పదములు. పూర్ణ దీక్షలో ఉన్న వారికి గురువులు వసగే మహావాక్యములు. గూఢములైన వేదములందు ప్రతిపాదింపబడుతున్న ఆ మహావాక్యముల స్వరూపమే పాదుకామంత్ర రహస్యం. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం 3 హ్రీం బీజములతో కూడుకున్నది. శ్లోక పారాయణ ఫలముగా సర్వ మృగములను వశము చేసుకునే శక్తి లభిస్తుందని చెప్పబడుతోంది. శ్రీమాత్రే నమః. దధానో మందారస్తబక పరిపాటీం నఖరుచ వహం దీప్తాం శోణాంగులిపటల చాంపేయకలికా అశోకోల్లాసం నః ప్రచురయతు కామాక్షి చరణో వికాసీ వాసంతః సమయ ఇవతే శర్వదైతే. యూట్యూబ్